వెల్కమ్ టు రివైండ్ 2022. నా పేరు గాయత్రి. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ మన ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటిది. ఎన్నికల చరిత్రలో 2022 మరింత ప్రత్యేకంగా నిలిచింది. కోవిడ్ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల నగారాతో మొదలై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో ఈ ఏడాదికి ఎన్నికల క్రతువు పరిపూర్ణమైంది. 2020 ఏడాదిలో భారత్ను కుదిపేసిన కోవిడ్ మహమ్మారి వల్ల దేశ ప్రజలంతా సురక్షిత దూరాన్ని పాటిస్తూ వచ్చారు. 2021 చివరి నాటికి పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దేశ ప్రజలు ఈ మహమ్మారి భయాన్ని వదిలేశారా లేదా అనుకుంటున్న పరిస్థితుల్లో 2021 డిసెంబర్లో 5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకటన అయితే వచ్చింది గాని ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ప్రజలు ఓటు వేసేందుకు బయటకు వస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి 5 రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 10తో మొదలుపెట్టి మార్చి 7 వరకు 5 రాష్ట్రాల్లో 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని 403 స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగగా, పంజాబ్లోని 117 స్థానాలకు, ఉత్తరాఖండ్లోని 70 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలను, ఫిబ్రవరి 14న మణిపూర్లోని 60 స్థానాలకు 2 దశల్లో అంటే ఫిబ్రవరి 28, మార్చి 5న ఎన్నికలు జరిగాయి. ఓటర్లు కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2.16 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లో తొలి దశలో 69.42%, రెండవ దశలో 64.66%, మూడవ దశలో 62.49%, నాలుగవ దశలో 62.82%, ఐదవ దశలో 58.33%, ఆరవ దశలో 55.79%, ఏడవ దశలో 61.04% నమోదైంది. ఉత్తరాఖండ్లో 65.37% ఓటింగ్ శాతం నమోదు కాగా, నార్త్ గోవాలో 81.15%, సౌత్ గోవాలో 78.27%, పంజాబ్లో 71.95%, మణిపూర్లో తొలి దశలో 78.03%, రెండవ దశలో 76.62% చొప్పున పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. అంతకుముందు ఎన్నికల్లో నోటాకు అధిక శాతం ఓట్లు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కేవలం 0.70% ఓట్లు మాత్రమే నోటాకు పడటం విశేషం. గోవా, మణిపూర్లలో 10,000 చొప్పున, పంజాబ్లో 1,10,000, ఉత్తరప్రదేశ్లో 6,37,000, ఉత్తరాఖండ్లో 46,000 ఓట్లు నోటాకు పోలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు భావించే 5 రాష్ట్రాల ఎన్నికల సమరంలో 4 చోట్ల భారతీయ జనతా పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరంలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ 42.4% ఓట్లను సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. సాధారణంగా అధికార పార్టీని మార్చే సంప్రదాయమున్న ఉత్తరప్రదేశ్లో 5 ఏళ్ల కాలంలో యోగి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అత్యాచారాలు జరగకుండా మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు, పీఎం ఆవాస్ యోజనలో మహిళలకు యాజమాన్య హక్కులు, 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత ప్రజా రవాణా, బుల్డోజర్తో నేరగాళ్లను వణుకు పుట్టించటం, ఉచిత వ్యాక్సిన్ సహా 15 కోట్ల వరకు ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా యోగి సర్కార్కు కలిసి వచ్చాయి. 2019లో అయోధ్య రామమందిరం ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించగా, ఈసారి మధురలో కృష్ణాలయ నిర్మాణం, కాశీ కారిడార్ వంటివి బీజేపీకి ఓట్లుగా మారాయి. లఖింపూర్ ఘటన, ప్రియాంక రాహుల్ ప్రచారాలు ప్రతిపక్షాలకు కలిసి రాలేదు. भारत के लोकतंत्र के लिए है। मैं इन चुनावों में हिस्सा लेने वाले सभी मतदाताओं को बहुत बहुत बधाई देता हूं। उनके निर्णय के लिए मतदाताओं का आभार व्यक्त करता हूं। विशेष रूप से हमारी माताओं बहनों ने, हमारे युवाओं ने जिस प्रकार भारतीय जनता पार्टी को भरपूर समर्थन दिया है, वो अपने आप में बहुत बड़ा संदेश है। मुझे इस बात का भी संतोष है कि फर्स्ट टाइम वोटर्स ने
बढ़ चढ़कर मतदान में हिस्सा लिया और भाजपा की जीत पक्की की। मैं भाजपा के सभी कार्यकर्ताओं की भूरी भूरी प्रशंसा करूंगा, जिन्होंने दिन रात देखे बिना इन चुनावों में कड़ी मेहनत की। हमारे कार्यकर्ता जनता जनार्दन का दिल जीतने में, जनता जनार्दन का विश्वास जीतने में सफल रहे। पार्टी के हर छोटे मोटे सभी कार्यकर्ताओं ने उनके अथक परिश्रम से आज एनडीए के लिए जीत का चौका लगाया है। साथियों, उत्तर प्रदेश ने देश को अनेक प्रधानमंत्री दिए, लेकिन 5 साल का कार्यकाल पूरा करने वाले किसी मुख्यमंत्री के दोबारा चुने जाने का यह पहला उदाहरण है। उत्तर प्रदेश में 37 साल बाद कोई सरकार लगातार दूसरी बार सत्ता में आई है। 3 राज्य यूपी, गोवा और मणिपुर में सरकार में होने के बावजूद बीजेपी के वोट शेयर में वृद्धि हुई है। దేవభూమి ఉత్తరాఖండ్లో ఏటా ప్రజలు ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పి 44 ఓటింగ్ శాతం ద్వారా భారతీయ జనతా పార్టీని రెండవసారి గెలిపించారు. అభివృద్ధి మంత్రం బీజేపీ విజయానికి బాటలు వేసింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇవన్నీ సంప్రదాయాలను బ్రేక్ చేశాయి. అంతర్గత కలహాలు కాంగ్రెస్ను ఓటమి బాట పట్టించాయి. ఇక గోవాలోనూ 33% ఓట్లతో భారతీయ జనతా పార్టీనే రెండవసారి అధికారాన్ని చేపట్టింది. గత ఎన్నికల తర్వాత బీజేపీ తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసొచ్చాయి. మాజీ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు మిగిలిన పార్టీలను కలుపుకుని పోవటం ద్వారా బీజేపీ అధికారాన్ని చేపట్టగలిగింది. మణిపూర్లోనూ 37% ఓట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత ఎన్నికల కంటే మెరుగైంది. ఈ ఎన్నికల్లో ఉచిత హామీలు బీజేపీకి కలిసొచ్చాయి. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఏడాదికి 2 ఎల్పీజీ సిలిండర్లు, నెలవారీ పింఛన్లు, జాలర్లకు ప్రమాద బీమా, స్కాలర్షిప్లు, డబుల్ ఇంజిన్ సర్కార్, అత్యధిక అభివృద్ధితో పాటు కరోనా సమయంలో సీఎంతో చెప్పండి అనే కార్యక్రమం బాగా కలిసొచ్చింది. పంజాబ్లో మాత్రం అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపును కైవసం చేసుకోవటం ఈ ఏడాది విశేషం. ఇప్పటివరకు ఢిల్లీకే పరిమితమైన ఆప్ ఖాతాలో 42.3% ప్రజా ఓటింగ్ బలంతో పంజాబ్ కూడా చేరింది. పంజాబ్లో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ కొంపముంచగా సాగు చట్టాల వ్యతిరేకత బీజేపీకి నష్టంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేయటం, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటివి కలిసొచ్చిన అంశాలు. पंजाब के लोगों ने कमाल कर दिया। पंजाब वालों तुसी कमाल कर दिता। वी ऑल लव यू पंजाब। पंजाब के नतीजे बहुत बड़ा इनकलाब है। बड़ी बड़ी कुर्सियां हिल गई हैं आज पंजाब के अंदर। भगत सिंह ने एक बारी कहा था, भगत सिंह ने कहा था आजादी मिलने के बाद अगर हमने सिस्टम नहीं बदला, केवल अंग्रेजों को देश से भगा दिया और सिस्टम नहीं बदला, तो कुछ नहीं होने वाला। दोस्तों, दुख की बात है कि पिछले 75 साल से इन पार्टियों ने और इन नेताओं ने वो अंग्रेजों वाला सिस्टम रखा हुआ था। लूट रहे थे देश को। कोई स्कूल नहीं बनाए, कोई अस्पताल नहीं बनाए, लोगों को जानबूझ के गरीब रखा गया। पूरा का पूरा वही अंग्रेजों वाला सिस्टम चल रहा था। आम आदमी पार्टी ने ये सिस्टम बदला है पिछले 7 साल के अंदर। हमने ये सिस्टम बदला है। हमने ईमानदार राजनीति की शुरुआत की है। हमने लोगों के काम की शुरुआत की है। अब बच्चों के स्कूल बनने लगे हैं,
गरीबों के बच्चों को अच्छी शिक्षा मिलने लगी है। बाबा साहब अंबेडकर और भगत सिंह जी का सपना पूरा होने लगा है। दोस्तों, आज हम सब लोगों को संकल्प लेना है, हम सब लोगों को संकल्प लेना, एक नया भारत बनाएंगे। ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయంతో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల అధికార పార్టీకి నల్లేరు మీద నడికే అయ్యాయి. అయితే ప్రజలందరి మద్దతు కావాలంటే, భవిష్యత్తులోనూ తమ నిర్ణయం మేలైనది అని చెప్పాలంటే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో అదే జాగ్రత్తను కనబరిచాయి. ఇదే ఏడాది దేశంలో ప్రథమ పౌరుడు, రెండవ పౌరుడు అయిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎప్పుడూ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ముఖాముఖి పోటీ చేశారు. పలు నామినేషన్లు వచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం వీరిద్దరి నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లో మొత్తం 4754 ఓట్లు పోలవగా 53 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగిలిన 4701 ఓట్లలో ద్రౌపది ముర్ము 2824 ఓట్లు అంటే 6,76,803 విలువైన ఓట్లు సాధించి విజయాన్ని సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి 1877 ఓట్లు అనగా 3,80,177 విలువైన ఓట్లను సాధించారు. मैं द्रौपदी मुर्मू ईश्वर की शपथ लेता हूँ कि ईश्वर की शपथ लेती हूँ कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगी भारत के राष्ट्रपति पद का कार्यपालन करूंगी तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण, संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత చరిత్రలో అమృతోత్సవాలకు ముందే ఒక ఆదివాసీ మహిళ 15వ రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించటం ప్రజాస్వామ్య గొప్పతనాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె రాజకీయాల్లోకి వార్డు కౌన్సిలర్గా ప్రవేశించారు. వివాదాలకు దూరంగా ఉంటూనే రాజకీయ జీవితాన్ని సాగించిన ఆమె అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి జీవితాన్ని కొనసాగించారు. అనేక విషాదాల మధ్య మొక్కవోని దీక్షతో సాగిన ఆమె ప్రయాణం దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. देश के करोड़ों नागरिकों के विश्वास की अभिव्यक्ति है। मैं भारत के समस्त नागरिकों की आशा, आकांक्षा और अधिकारों की प्रतीक इस पवित्र संसद से सभी देशवासियों का पूरी विनम्रता से अभिनंदन करता हूं। आपकी आत्मीयता, आपका विश्वास और आपका सहयोग मेरे लिए इस नए दायित्व का निभाने में मेरी बहुत बड़ी ताकत रहेगी। मुझे राष्ट्रपति के रूप में देश ने एक ऐसे महत्वपूर्ण कालखंड में चुना है जब हम अपनी आज़ादी का अमृत महोत्सव मना रहे हैं। आज से कुछ दिन बाद ही देश अपनी स्वाधीनता के 75 वर्ष पूरी करेगा। ये भी एक संयोग है कि जब देश अपनी आज़ादी के 50वें वर्ष का पर्व मना रहा था तभी मेरे राजनीतिक जीवन की शुरुआत हुई थी। मैं आज देश की सेनाओं को तथा देश के समस्त नागरिकों को कारगिल विजय दिवस की अग्रिम शुभकामनाएं देती हूँ। मैंने अपनी जीवन यात्रा पूर्वी भारत में ओडिशा के एक छोटे से आदिवासी गांव से शुरू की थी। मैं जिस पृष्ठभूमि से आती हूँ वहाँ मेरे लिए प्रारंभिक शिक्षा प्राप्त करना भी एक सपने जैसा ही था, लेकिन अनेक बाधाओं के बावजूद मेरा संकल्प दृढ़ रहा और मैं कॉलेज जाने वाली अपने गांव की पहली बेटी थी। मैं जनजातीय समाज से हूँ और वार्ड काउंसिलर से लेकर भारत की राष्ट्रपति बनने तक का अवसर मुझे मिला है। ये लोकतंत्र की जननी भारतवर्ष की महानता है। ये हमारे लोकतंत्र की ही शक्ति है कि उसमें एक गरीब घर के पैदा होने बेटी दूर सुदूर आदिवासी क्षेत्र में
पैदा हुई बेटी भारत के सर्वोच्च संवैधानिक पद तक पहुंच सकती है। राष्ट्रपति के पद पहुंचना मेरी व्यक्तिगत उपलब्धि नहीं है, ये भारत की प्रत्येक गरीब की उपलब्धि है। का निर्वाचन इस बात का सबूत है कि भारत में गरीब सपने भी देख सकता है और उन्हें पूरा भी कर सकता है। और ये मेरे लिए बहुत संतोष की बात है कि जो सदियों से वंचित रहे, जो जीवन विकास के लाभ से दूर रहे, वे गरीब, दलित, पिछड़े तथा आदिवासी मुझे ये अपना प्रतिबिंब देख सकते हैं। देवियों और स्वजन, मैंने अपने अब तक के जीवन में जौन सेवा में ही जीवन की सार्थकता को अनुभव किया है। श्री जगन्नाथ क्षेत्र के एक प्रख्यात कवि भीम भोई जी की कविता की एक पंक्ति है, मो जीवन पचे नर के पड़ी था जगत उद्धार। अपने जीवन के हित और हित से बड़ा जगत कल्याण के लिए कार्य करना होता है। हम सभी एकजुट होकर समर्पित भाव से कर्तव्य पथ पर आगे बढ़े तथा वैभवशाली व आत्मनिर्भर भारत का निर्माण करें। धन्यवाद। जय हिंद, जय। ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కడ్ పోటీ చేయగా విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 788 ఓట్లు ఉండగా 725 ఓట్లు పోలయ్యి 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇందులో జగదీప్ ధన్కడ్ 528 ఓట్లు సాధించగా మార్గరెట్ ఆల్వా 182 ఓట్లు సాధించారు. రాజస్థాన్లోని ఝంఝును జిల్లా కిథానా గ్రామంలో జాట్ కుటుంబానికి చెందిన శ్రీ జగదీప్ ధన్కడ్ విజయం అమృతోత్సవాల సమయంలో ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దేశంలో రెండో అత్యున్నత పీఠం మీద కూర్చోపెట్టడం ప్రజాస్వామ్య భారతం గర్వించదగిన ఘట్టం. मैं जगदीप धनखड़ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा सच्ची श्रद्धा और निष्ठा रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఈ ఏడాదిలో 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు సైతం ఒకంత ఉత్కంఠంగానే సాగాయి. ఒకానొక సమయంలో గుజరాత్లో బీజేపీ విజయం అసాధ్యమనే మాటలు కూడా వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ మేనియా పాత రికార్డులను తిరగరాస్తూ అధికార పక్షానికి మరొకసారి అప్రతిహత విజయాన్ని కట్టబెట్టాయి. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సైతం ఈ ఏడాదిలోనే పూర్తయ్యాయి. 12 నవంబర్న హిమాచల్ ప్రదేశ్లో పోలింగ్ జరగగా డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్లో ఎన్నికలు జరిగాయి. 2 రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడ్డాయి. గుజరాత్లో మొదటి దశలో 63.31%, రెండవ దశలో 65.22% ఓటింగ్ నమోదైంది. कांग्रेस पार्टी ने आखिर मूलभूत विचारा कि भागला पाड़ो ने राजकारो गमे तेम करीने लोकोने आमने सामने करी राखो जेदी करीने पोतानुं बधुं गाड़ू चाले वर मरो कन्या मरो पण घोर माराडू तरफाणुं भरो आ कांग्रेसनी चालाकी हती अने एना कारणे एक जमानो हतो ज्यारे गुजरात अलग नहोतुं थयुं मराठा अने गुजरातीओने लड़ावानुं काम कांग्रेस करती थी। फलाणी जाति ढीकणी जाति जोड़े लड़े, पेली जाति जोड़े लड़े, आ संप्रदाय पेला संप्रदाय जोड़े लड़े, पेलो संप्रदाय आ संप्रदाय जोड़े लड़े। आज पाप कर्या अने एनुं नुकसान गुजरात ने भारो भार उठाववुं पड्युं। एक जमाना में ज्यारे बॉम्ब धमाका थता था, बाजार में बॉम्ब धमाका थाय, मंदिरों में बॉम्ब धमाका थाय, चारे तरफ असुरक्षानुं वातावरण, आ दशामांथी गुजरात ने बहार लाववामां देश गुजरातनी जनताए ज्यारे एकतानी ताकात पकड़ी अने एना कारणे आजे गुजरात 20 वर्ष थया भाईओ निरंतर विकास करी रह्युं छे। भारतीय जनता पार्टी एना आव्या पछी स्थितिओ बदलाणी अने भाजपे ज्यारे स्थान लीधुं
લોકોનો ભાજપ માટે ભરોસો વધતો જ ગયો અને ભાજપનો લોકોમાં ભરોસો વધતો ગયો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ મંત્ર એક નવી તાકાત આપી. గుజరాత్లో దాదాపు 37 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమైంది. అధికార భారతీయ జనతా పార్టీ 182 స్థానాలకు గాను 156 సీట్లు సాధించి విజయ కేతనాన్ని ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు తన ఖాతాలో వేసుకోగా బీజేపీ కాంగ్రెస్ల ఎదురుగాలిలోనూ ఆప్ 5 సీట్లను సాధించగలిగింది. ఇక ఈ ఎన్నికల్లో 5 లక్షల పైచిలుకు అంటే మొత్తం ఓట్లలో 1.57% నోటాకు పలకటం గమనార్హం. ఎన్డీఏ 52.5% ఓట్లను సాధించి ఘన విజయాన్ని అందుకుంది. इस चुनाव में हिस्सा लेने वाले हर राजनीतिक कार्यकर्ता को, हर दल को भी मैं साधुवाद देता हूं. साथियों, आज मैं हिमाचल के हर मतदाता का भी बहुत बहुत आभारी हूं. जैसे अभी नड्डा जी बता रहे थे, हिमाचल के चुनाव में 1% से भी कम अंतर से ये हार जीत का फैसला हुआ है. 1% से भी कम. इतना कम अंतर से हिमाचल में कभी नतीजे नहीं आए हैं. हिमाचल में हर 5 वर्ष में सरकारें बदली हैं, लेकिन हर में जब बदलाव हुआ है, कभी 5%, कभी 6%, कभी 7%. जीतने वाले और हार वाले के बीच में अंतर रहा है. इस बार 1% से भी कम. इसका मतलब है कि जनता ने भी भारतीय जनता पार्टी को विजय बनाने के लिए भरसक प्रयास किया है. मैं हिमाचल की जनता को आश्वस्त करता हूं कि भाजपा भले ही 1% से पीछे रह गई, लेकिन विकास के लिए हमारी प्रतिबद्धता 100% रहेगी. ఈ ఎన్నికల్లో ఆశాంతం మోడీ మానియానే కనిపించింది. మోర్బీలో తీగల వంతెన కూలటం, బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల అంశం, అధిక విద్యుత్ ఛార్జీలు, రోడ్లు సరిగా లేకపోవటం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య అవస్థలు, వైద్యుల కొరత, వరద నష్టపరిహారం కోసం రైతుల ఆందోళన, బలవంతపు భూసేకరణ లాంటి అంశాలను మిగతా పార్టీలు బలంగా వినిపించినా మోదీ అభివృద్ధి మంత్రం ముందు అవేమీ పనిచేయలేదు. మోదీ పర్యటనలతో పాటు నరేంద్రుని రికార్డులు బద్దలు కొట్టే అవకాశాన్ని భూపేంద్రుడికి ఇవ్వండి అన్న మోదీ పిలుపుతో పాటు గిరిజన ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసిన విషయాన్ని ప్రస్తావించటం గుజరాత్లో 7వసారి బీజేపీకి సునాయాస రికార్డు విజయాన్ని సాధించిపెట్టాయి. హిమాచల్ ప్రదేశ్లో 68 సీట్లకు గాను 40 సీట్లతో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. భారతీయ జనతా పార్టీ 25 సీట్లను సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో 43.9% ఓట్లు కాంగ్రెస్కు రాగా భారతీయ జనతా పార్టీ సైతం 43% ఓట్లను సాధించింది. 5 ఏళ్లకొకసారి ప్రభుత్వాలను మార్చే సంప్రదాయాన్ని హిమాచల్ ఓటర్లు ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్లో కాంగ్రెస్లో నాయకత్వాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రియాంక గాంధీ ప్రచారంతో పాటు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామన్న కాంగ్రెస్ హామీ, ఎక్కువ మంది సైనికులు ఉన్న హిమాచల్ రాష్ట్రంలో అగ్నివీర్ పథకం పట్ల వ్యతిరేకత, యాపిల్ రైతుల అసంతృప్తి తదితర అంశాలు కాంగ్రెస్కు కలిసొచ్చాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రచారం బీజేపీకి కలిసి రాలేదు. और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा. मैं हिमाचल प्रदेश के राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. धन्यवाद. సాధారణ ఎన్నికలతో పాటు అధికార పక్షానికి సంఖ్యాబలం తక్కువగా ఉన్న రాజ్యసభ ఎన్నికలు కూడా ఈ ఏడాది ఎన్నికల వేడిని మరింత పెంచాయి.
వాటితో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వ్యయాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాలతో సహా ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలకు ఈ ఏడాది వేదికైంది. 2022లో రాజ్యసభ ఎన్నికలు సైతం ఈ ఏడాదిలో కొంత ఉత్కంఠలు రేకెత్తించాయి. 13 స్థానాలకు ఒకసారి, 57 స్థానాలకు ఒకసారి చొప్పున 21 రాష్ట్రాల్లోని 70 రాజ్యసభ స్థానాలకు 2 పర్యాయాలు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఇవే కాక దేశంలోని 16 రాష్ట్రాల్లో మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు, 3 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు సైతం విజయవంతంగా సాగాయి. 9 రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలకు సైతం 2022 వేదికైంది. ఈ ఏడాదిలో ఎన్నికలకు సంబంధించిన పలు నిర్ణయాలు కూడా జరగటం విశేషం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో 70 నుంచి 95 లక్షల రూపాయలకు పెంచింది. చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో 54 నుంచి 75 లక్షలకు పెంచింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో 28 నుంచి 40 లక్షల రూపాయలకు, చిన్న రాష్ట్రాల్లో వ్యయ పరిమితిని 20 నుంచి 28 లక్షలకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం 2022 జనవరి 6న వెల్లడి చేసింది. దేశంలో తొలి ఓటరుగా అందరికీ సుపరిచితులైన శ్యామ్ సర్నేగి ఈ ఏడాదిలో కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్లో 106 ఏళ్ల వయసులో 2022 నవంబర్ 5న మరణించిన ఆయన తన జీవితంలో 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. 2022 ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవాలతో పాటు పలు ఎన్నికలతో ప్రజాస్వామ్య భారతదేశ గొప్పతనాన్ని సగర్వంగా చాటి చెప్పింది. 2023 సైతం ఇప్పటికే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సిద్ధమవుతోంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 2022 ఏడాది అధికార పార్టీకే కలిసి వచ్చిన పంజాబ్లో ఆప్ రూపంలో మంచి పోటీ ఎదురైనట్లే అయింది. దానికి తోడు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెరగనున్న వేడి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. 2023లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను 2022 ఫలితాలు నిర్ణయిస్తాయో లేదంటే ప్రజల ఆలోచన సరళి మారుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి రివైండ్ 2022. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.